చూపిస్తే ఎట్లా ఉంటుందో పెద్ద సబ్జెక్టు. గతంలో కూడా పండగల నిర్ణయాల్లో ఏ ఏ ప్రమాణాలు తీసుకోవాలనే విషయంలో చాలా పరిశోధన చేసిన కమలాకర్ శర్మ ధారాళంగా 2-3 గంటల సేపు మాట్లాడగలిగిన సత్తా ఉంది. అలాంటి ఒక ప్రత్యేక సెషన్గా కూడా మనం వారి ప్రసంగాలు పెట్టుకోవచ్చు. అయినప్పటికీ సమయం, మనం కాలం గురించి, కాల నిర్ణయం గురించి, కాల స్వరూపులుగా ఉన్నటువంటి సిద్ధాంతులు మీరంతా మనం ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కొనసాగించాలి. కనుక ఇప్పటికే 1 గంటకే స్వామివారి అనుగ్రహ భాషణం పూర్తవ్వాలి. వారు ఓపికగా పొద్దున 9 గంటల నుంచి వారు ఈ సభలో పాల్గొనడం నిజంగా మన అదృష్టం. వారన్ని అనుష్ఠానాలు, ఈ ఏదైతే చాతుర్మాస దీక్షలో చేయాల్సినవన్నీ తెల్లవారుజామున 3 గంటల నుంచే పూర్తి చేసి కేవలం ఈ సభలో ఇంతమంది విద్వన్మూర్తుల మధ్యలో మనకు దర్శనం ఇవ్వాలి, అనుగ్రహించాలనే వచ్చారు. కనుక వారి అనుగ్రహ భాషణం తర్వాత మనందరం భోజనాలు తీసుకుందాం. సరిగ్గా 2 గంటలకు, ఏమి సమయంలో లోపం ఉండదు, 2 గంటలకు రాబోయే పరాభవనామ సంవత్సర పండగల నిర్ణయం ఘట్టంలోకి వెళదాం. స్వామివారిని అనుగ్రహ భాషణం చేయాల్సిందిగా సవినయంగా సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ప్రార్థిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్దిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషాసహస్రోజ్వలం త్ర్యక్షం చక్రపినాకసాభయవరాన్ బిభ్రాణమర్గచ్ఛవిం ఛత్రీభూతపణీంద్రమిందుధవళం లక్ష్మీనృసింహం భజే. నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. తొమ్మిదవ నవమ వార్షిక తెలంగాణ జ్యోతిష్య విద్వత్సభ. ఒకరితో కూడితే అది సభ కాదు. విద్వాంసులందరూ వారి వారి మతాన్ని సమాజ పక్షానికి అంకితం చేసేటువంటి భావనే సభ, సమభావన సభ. విద్వాంసులు అంటే సకల విధిని అనుసరించి విద్యా వినయాది సంపదలతో తపోబలము చేత సిద్ధాంత ధృవీకరణ చేసి సభయందు వారి యొక్క సమ్మతిని తెలుపుతూ సంఘాన్ని ఏ శ్రేయస్సు పదంలో నడిపేటువంటి వారిని విద్వాంసులు. కాబట్టి సమభావన కలిగినటువంటి విద్వత్మనుల చేత భాషించేటువంటి సభ విద్వత్ సభ. అటువంటి సమభావకులైనటువంటి విద్యాప్రకాశవంతులైనటువంటి తపోమూర్తులు, జ్యోతిష్శాస్త్ర నిష్ణాతులు, రాబోయేటువంటి కాలసూచన తెలిపేటువంటి భాను సదృశులు, మహాపండితులు ఈ సభయందు విరాజిల్లుతూ ఉండగా ఆ నవ అనేటువంటి సంఖ్య పుష్పగిరిని అలంకరించినందుకు ఆనందిస్తూ, నవ అనేటువంటి సంఖ్య ఎప్పుడూ కూడా నవనవోన్మేషణం అని అంటున్నప్పటికీ కూడా జాతకంలో 9వ స్థానానికి ప్రత్యేకమైనటువంటి భావం. 5టికి 9టికి 12 రాసులలో పంచమము 9, నవమము 2 కూడా కోణములుగా కీర్తింపబడుతున్నటువంటి స్థానం. అంటే నిర్దోష స్థానం, దోషస్థానాలు కావు. మిగిలిన కేంద్రాదుల్లో కూడా కొద్దిపాటి దోషాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయేమో, కానీ పంచమ నవమాదు స్థానాల్లో పాపులున్నా శుభులున్నప్పటికీ కూడా దుష్ట సౌమ్యేజ్యమందానాం సర్వే కోణాధిపా శుభాః. కాబట్టి 9వ సంఖ్యతో ముడిపడి ఉన్నటువంటి సభ ఎప్పుడూ కూడా శుభాన్ని, జయాన్ని ఇస్తుంది.
రెండవది 9వ స్థానానికి ఉన్నటువంటి ఫలితాన్ని మనం చూసామనుకోండి, దాంట్లో ఎక్కడ కూడా నా అనేటువంటి పదాన్ని ఉటంకిస్తూ మనకు జ్యోతిష్ శాస్త్రంలో కనపడదు. పంచమానికన్నా కొద్దికన్నా మనకు ఆత్మస్థానంలో కారకులు ఎవరైనా ఉంటే భావనాశనం చేసేటువంటి అవకాశం ఉందనుకొని 9వ స్థానంలో ఉన్నారనుకోండి, అటువంటి లక్షణాలు దుర్లక్షణాలు పడే అవకాశం లేదు. మళ్ళీ 11వ స్థానంలో మనం సంకల్పం చెప్పేటప్పుడు సర్వేషాం గ్రహాణం ఏకాదశ స్థాన ఫలమవాప్త్యర్థం అని మనం చెప్తూ ఉంటాం. అక్కడ కూడా పతయస్త్రిషడాయానాం సర్వే పాప ఫలప్రదాహ అని చెప్పింది పాపకారకుల్ని మనం ఎత్తి చూపించేటువంటి అవకాశం ఉంది. కానీ 9వ స్థానానికి మాత్రము ఎక్కడ కూడా దోషాన్ని చెప్పలేదు. ఎందుకంటే అది సుకృత స్థానం. నవమం సుకృతం గురుభాగ్యకం పితృజ్ఞాన దయా భక్తి దేవతోపాసనం తథా చిత్రానందస్తథా స్వామి భావోయన్ నవమస్మృత. కాబట్టి నవమమైనటువంటి భావము దేంతో ఎప్పుడూ నిండుకుండలా అమృత భాండంలా భాసిస్తూ ఉంటుంది అంటే చూడండి, సుకృతము చేత, గురుభాగ్యము చేత, పితృజ్ఞానము చేత, దయచేత, భక్తి చేత, గురువుల యొక్క ఉపదేశ ఆనంద చిత్రముల చేత, జ్యోతిష్మతమైనటువంటి భగవద్ అనుగ్రహము చేత, ఉపాసన మంత్రముల చేత భాషించు నవమస్థానము. అది ఈరోజు పుష్పగిరిని అలంకరించినటువంటి నవమ విద్వత్ సభాస్థానం గా భావిస్తూ, ఇందాక మా పండితులు అన్నారు, ఏది ఎక్కడ జరిగితే అక్కడ శోభిస్తుంది. అది పీఠాల్లో ఎక్కడ జరిగినప్పటికీ కూడా, ఏ పీఠంలో జరిగిన సభకు స్థానం పీఠం. అందుకే సభాస్థానం పీఠం, పీఠస్థానం సభ. సంఘాన్ని ఎప్పుడూ శ్రేయస్సుగా చూడాలి అనుకుంటే దానికి ఆశ్రయించవలసినటువంటి సంఘము సభను ఆశ్రయించాలి. వేరే గతి లేనే లేదు. ఇందాక మన తోండ్ల కమలాకర శర్మ గారు చెప్పారు, పూర్వకాలంలో వారి వారి మతాలు ఎవరి మతాలు వారివి పండితులైనప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట చిన్నపాటి దోషం కలగకుండా ఉండటానికి వారి వారి మతాలలో సమతుల్యతను పంచుకోవటానికి సభలు ఏర్పాటు చేశారు. లేకపోతే ఆ తుల్యత్వం అనేది ఉండదు, అతుల్యత్వమే ఉంటుంది అక్కడ. సమతుల్యత అనేటువంటి దాన్ని మనం చూడలేం. అందుకే ఎవరి గణితంలో ఏదొచ్చినప్పటికీ కూడా ఈ యొక్క విద్వత్ సభల ద్వారా వారి వారి నైపుణ్యాన్ని పెంచుకుంటూ సంఘానికి శ్రేయస్సుని కలిగించేటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది సభ. అందుకే విద్వాన్ అంటే అర్థం ఏమిటి? స్మృతిశీల తత్పర విద్వాంస. మనకు ధర్మశాస్త్రాదుల్లో తద్విదాంచ స్మృతిశీలే స్మృతిశీలే తద్విదాంచ అనేటువంటి సూత్రం దగ్గర ఏం చెప్తున్నారు అంటే, శృతి స్మృతి పురాణాది సమస్త ఏవైతే విధులన్నిటినీ తెలుసుకొని ఆచరణతో పాటు కర్మలలో కూడా లోకానికి శ్రేయస్సు చేశారో తే ఏవ స్మృతిశీలాః స్మృతిశీల తత్పరాః సద్గుణ సంపన్నాః వేదరతాః. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించటము ఈనాటి ఉద్దండ పండితుల దగ్గర నుంచి యువ పండితుల వరకు కూడా ఈ ఆచరింప చేయవలసిన స్థానము దేని మీద ఉన్నదంటే పీఠం మీద ఉన్నది బాధ్యత. ఇందాక అమ్మగారు చెప్పారు, చాలా తప్పులు యూట్యూబుల్లో వస్తూ ఉన్నాయి. దానికి సమాధానం కమలాకర శర్మ గారు చెప్పారు. వారి విద్వత్తు కేవలం పోస్టింగ్స్ మాత్రమే కాకుండా వారి విద్వత్తు, కంటెంట్ చెప్పించేటువంటి వారి యొక్క పాండిత్యము ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. కనుక కామెంట్ పెట్టడానికంటే మనం ఒక కంటెంట్ పెట్టడం బాగుంటుంది. ఎందుకంటే కామెంట్ విల్ క్రియేట్ మోర్ కామెంట్స్, కంటెంట్ గివ్ క్లారిఫికేషన్ ఫర్ దట్ కామెంట్స్. అంతే కదండి. కామెంట్ అనేటువంటిది వాదము ఎప్పుడూ కూడా అజ్ఞానిని దూషించాము అంటే మహాక్రూరుడు అయిపోతాడు. అదే అవధానిని అభిమానిని దూషించామనుకోండి కొంత తగ్గుతాడు. దీన్నే జ్యోతిష్య పరిభాషలో జ్యోతిష్య విద్వత్సభలో చెప్పాలంటే క్రూరవక్రాహ మహాక్రూరాహ సౌమ్యవక్రా సుశోభనాహ. ఇది జ్యోతిష్య భాషలో. ఈరోజు జ్యోతిష్యం అనేటువంటిది ఫలితానికంటే కూడా దాన్ని మనం భావనలా ప్రజల్లో ప్రవేశపెట్టాలి. ఇందాక మన సంపత్ కుమారాచార్యుల వారు చెప్పినట్టుగా దుర్లక్షణాలన్నింటినీ ప్రతిపాదించే వాళ్ళు ప్రత్యక్షమవుతున్నారు. భావనగా జ్యోతిష్య శాస్త్రాన్ని
వినయాదులతో విజ్ఞానంగా ప్రచురింపజేసేటువంటి వాళ్ళేమో పరోక్షంగా మన కొడకొండల దైవజ్ఞ సిద్ధాంతి గారిలాగా కాముగా ఉంటున్నారు. ఇవన్నీ కారణం ఏమిటి అంటే శాస్త్రానికి కొన్ని మర్యాదలు ఉన్నాయి. శాస్త్రాన్ని యూట్యూబ్ మాధ్యమాల ద్వారా కానీ శ్రవణ మాధ్యమాల ద్వారా నేర్చుకోకూడదు. పీఠం మేము ఇదే చెప్తాం. కాలాన్ని బట్టి అందరూ వెడుతూ ఉండాలి. నా పృష్ట కస్యచిత్ బ్రూయాత్. అడగకుండా విద్య అందరికీ అందుబాటులోకి వస్తే కలియుగంలో ఇప్పుడు జరిగేటువంటి విపత్తులకు అన్నిటికీ కారణం ఏమిటి అంటే కష్టపడని గురు శుశ్రూష లేనటువంటి విద్యకు ఫలితం విపత్తే. సందేహం లేనటువంటి వాక్యం. గురు శుశ్రూషయా విద్య అన్నారు, కానీ ఎక్కడ విద్యకు శుశ్రూష లేకుండా, గురువులు లేకుండా, ఉపదేశాత్మకం విద్య, ఉపదేశం లేకుండా విద్య కేవలం శ్రవణ మాత్రము చేత అది చోరత్వమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది తప్ప జ్ఞానమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఎవరైనా మాధ్యమం ద్వారా చూసినటువంటి వాళ్ళు విద్యను అభ్యసించాలి అంటే సద్విజ్ఞానార్థం, ఇది ఉపనిషత్ వాక్యం, సద్గురుం ఏవ అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. బాగా విధినిరిగినటువంటి సమిత్పాణి అంటే కర్మలు తెలిసినటువంటి వారు, శ్రోత్రియులు వేద స్మార్తాది కర్మలను తెలిసినటువంటి వారు, బ్రహ్మనిష్ఠులు. ఇందాక కమలాకర శర్మ గారు చెప్పినట్టుగా సహనాభవతు సహనౌ భునక్తు సహవీర్యంకరవావహై అని శిష్యవాత్సల్యంతో కలిగి అశ్వత్థామ కంటే కూడా అర్జునుడికి ఎక్కువ బోధ చేసినట్టుగా ఆయన అందరికీ సమానంగా చేశాడు. కానీ అది అలా అనిపిస్తోంది. అర్జునుడి మీద ప్రీతిగా ఉన్నాడు తప్ప బోధ ఎక్కువ చేయలేదు. ఎందుకంటే బోధ అనేటువంటిది ఒకటిగానే ఉంటుంది. కాబట్టి గురువు యొక్క ప్రీతిని పొందగలిగినటువంటి శిష్యుడి యొక్క కీర్తి పాండిత్యం ఉన్నప్పటికీ కూడా అది అనిర్వచనీయం. పాండిత్యం ఉండి గురువు ప్రీతి కలగనటువంటి శిష్యుడు ఎంత పండితుడైనప్పటికీ కూడా అపండితుడితో సమానం. కాబట్టి గురుప్రీతిని కలగజేసుకోవటమా లేదా అనేటువంటి విషయాలని మనం ఎలా తెలుసుకోవాలి అంటే యూట్యూబ్ ద్వారా తెలిసే అవకాశం లేదు, అది గురువును ఆశ్రయిస్తే తప్ప. కాబట్టి మనమందరము కూడా విద్య, జ్యోతిష్యాది భావాలన్నిటి కూడా లోకంలో ఒక గ్రహానికి ఇంకొక గ్రహానికి మధ్యన జరిగేటువంటి ఫలాలని మనం ఫలితంగా చెప్పటానికంటే మీలో ఈ రెండు సంఘర్షణ ఏర్పడ్డప్పుడు మీకు ఈ భావన వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నాయన ప్రపంచ ప్రళయానికంటే నీ మనోప్రళయాన్ని కాపాడుకోమని చెప్పేటువంటి విధానంగా జ్యోతిష్ శాస్త్రాన్ని అవగతపరచగలిగితే ప్రతి ఒక్కరూ కూడా ఇందాక సంపత్ కుమార్ ఆచార్యుల వారు చెప్పినట్టుగా నిరంతర నామస్మరణాద్ అన్యోపాయం నహి పశ్యామే భవతరణే అని నహి పశ్యామో భవతరణే అని చెప్పినట్టుగా ప్రజలందరినీ కూడా సద్గతి సద్భావనా మార్గంలో నడపటానికి అన్ని శాస్త్రాలు. కాబట్టి కర్మ చేయటానికి కావలసినటువంటిది శ్రేష్టమైనటువంటి విధి. శ్రేష్ఠ విధికి కావలసింది శ్రేష్ఠ గురు పరంపర. శ్రేష్ఠ గురు పరంపరలో ఏదైతే శిక్షణ ఉన్నదో అది దివ్యమైనటువంటి లోకానికి శ్రేయస్సు చేసేటువంటి స్మృతిశీల మార్గములు, అదే ధర్మము. దాన్నే వేద ప్రతిపాదకములుగా మనం భావిస్తూ వేదోకిలో ధర్మమూలం అనేటువంటి వాక్యానికి భాష్యంగా మనం చెప్పుకుంటున్నాం కనుక ఆ వేదానికి చక్షువైనటువంటి ఈ జ్యోతిష్ శాస్త్రం తెల్లవారి ఈవేళ విద్వత్సభ నవమ విద్వత్సభ నవభాస్కరుడైనటువంటి నవ అంటే 9 సంఖ్యతో కాదు, నవ కొత్తదైనటువంటి నవోదయంలాగా మా శంకరమంచి రామకృష్ణ సిద్ధాంతి గారి యొక్క పూర్వ సిద్ధాంత పఠనంతో ప్రారంభమై ఆ తర్వాత గానంతో భజనతో మధ్యలో అలంకరింపబడి తర్వాత సభాగోష్ఠిగా ఈవేళ ఆ యొక్క సూర్యుడి యొక్క గళాన్ని మనమంతా కూడా వింటూ కాస్త ఉదరంలో ఉండేటువంటి వైశ్వానరుడి శాంతి అయిన తర్వాత పునః చర్చా సిద్ధాంత సంవాదాలతో శాంతయుతమైనటువంటి పండగ పర్వదిన నిర్ణయాలతో ఈ యొక్క సభ ఈవేళ అత్యంత దిగ్విజయంగా నవాత్మకంగా నూతనంగా సద్యోజాతంగా అద్భుతమైనటువంటి అలంకారాన్ని పొందుతుంది అనేటువంటి సభాశీర్వచనంతో ఈవేళ ఆదివారం వేదాలన్నీ కూడా మనకి ఏమని కీర్తిస్తున్నాయి? సమస్తమూల జగత్తుకు మూలమైనటువంటి వాడు భాస్కరుడే. భాస్కరుడి తర్వాతే మిగిలిన వారు ఎవరైనా సరే, ఎందుకంటే దివా పుట్టంది కర్మకు గతి లేదు, సంధ్యాకాలం లేనిది కర్మకు విముక్తి లేదు.
అంటే కర్మ ముగించుకొని ఫలాన్ని పొందటానికి సంధ్య ముఖ్యం, కర్మ చేయటానికి భాస్కరుడు ముఖ్యం. ఈ సంధ్యలని ఎవరిని ఆశ్రయించి ఉన్నాయి? దివాకరుణ్ణి ఆశ్రయించే ఉన్నాయి. అందుకే యఃకర్త జగతాంభర్త సంహర్త మహసాన్నిధి 3 సంధ్యలు అంటున్నాం. ఈ సంధ్యలు ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య కాదయ్యా, కర్త భర్త సంహర్త. తెల్లవారి పూట ఆయన కర్తుగా అంటే కర్మసాక్షిగా ఆయన ఉదయిస్తున్నాడు కాబట్టి ఉదయ సంధ్య. మధ్యాహ్నం పూట యఃకర్త జగతాం భర్త అన్నిటినీ కూడా దేదీప్యమానంగా ప్రకాశింపజేసేటువంటి స్థాయి నుంచి సంహరణాత్మకమైనటువంటి స్థాయిలోకి ఆయన కదులుతున్నాడు కనుక ఆ భర్తృత్వ స్థాయి నుంచి హర్తృత్వ స్థాయిలోకి మారుతున్నాడు కనుక ఈ 3 కూడా త్రిసంధ్యలుగా ఆయన తన గతిని మార్చుకునేటువంటి 3 పదములని 3 గతులుగా మనం భావించుకొని ఆయా సంధ్యలలో ఉపాసన హరహ ఉపాసి సంధ్యాముపాసీత అనేటువంటి వేదవాక్యాన్ని మనం దృష్టిలో పెడితే దీనికి కూడా ప్రమాణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే సిద్ధాంతమైనటువంటి జ్యోతిష్య భాగం నుంచినే వస్తుంది. కాబట్టి చిట్ట చివరిగా సభను ముగించేటప్పుడు ఒక మాట చెప్తాం. 2011లో సిద్ధాంత సభ మన పీఠంలో అప్పట్లో గురువుగారి యొక్క ఆధ్వర్యంలో మమ్మల్ని గురువుగారు అధ్యక్షతనగా పెట్టి వారు ఏదో పని మీద వెళుతూ మా బదులు వీరు ఉంటారు అని ఆ రోజు మెదక్ జిల్లా సిద్ధాంత సభ విద్వత్సభగా జరిగిన తర్వాత అదే సంవత్సరం చిట్ట చివరి సంవత్సరం తర్వాత తెలంగాణ బ్రాహ్మణ విద్వత్సభగా మారిపోయింది. ఆ సభలో తర్వాత మళ్ళీ ఒకసారి జ్యోతిష్ సభ జరిగినట్టుంది కానివ్వండి, కాకపోతే సిద్ధాంత సభ కాదు. అందులో మనకు వీరు వచ్చారు, కృష్ణమూర్తి, మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు. వారు ఒక మాట అన్నారు, దైవజ్ఞులంటే త్రిస్కంధముల యొక్క జ్ఞాత, 3 స్కంధములు తెలిసినటువంటి వారు దైవజ్ఞులు. కేవలం ఒక స్కంధాన్ని ఎరిగినటువంటి వారు దైవజ్ఞులు కాదయ్యా. కాబట్టి ఫలిత సంహిత సిద్ధాంత భాగములన్నీ తెలిసినటువంటి వాళ్ళు ఇవాళ్ళు అయితే సిద్ధాంతంలోనే కొంతమంది ఉంటున్నారు, లేదంటే ఫలిత సంహిత భాగాల్లో కొంతమంది కృషి చేస్తున్నారు. సంహిత దాదాపు 35 భాగం లుప్తమైపోయింది. ఎందుకంటే అదంతా కూడా విశ్వగోచారానికి సంబంధించింది. ఫలితమంతా దేహగోచారానికి సంబంధించింది, సిద్ధాంతమంతా కూడా గణితానికి సంబంధించింది. కానీ ఆ రెండింటినీ పక్కన పెడితే వినా సిద్ధాంత శాస్త్రేణ జ్యోతిషం తరుకంఠీరవం అన్నారు ఆయన. ఇప్పుడు పిల్లవాడైనా సరే ఒక కొయ్య సింహాన్ని పెడితే వెళ్ళి దాన్ని జూల్లాగి నోట్లో చేయి పెట్టి తల కూడా పెడతాడు. సహసిద్ధాంత గ్రంథేన సిద్ధాంతాన్ని నేర్చుకున్నటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే సాక్షాత్ వీరకంఠీరవ అన్నారు. ఎలా ఉంటుంది అంటే ఆయనతో ఢీ కొట్టడము అంటే సాక్షాత్ అడవిలో స్వైర విహారం చేసేటువంటి సింహంతో ఢీ కొట్టడం లాంటిదే. కాబట్టి ప్రపంచానికి ఒక చక్షువు ఫలితమైతే ఇంకో చక్షువు సిద్ధాంత గణితం. కాబట్టి ఈ 2 ఎవరి యొక్క ముఖం నుంచి అద్భుతంగా బాధల్లో ఉన్నవాడిని కూడా శ్రేయఃపదంలో నడపగలుగుతుందో ఆయన నిజమైనటువంటి దైవజ్ఞుడిగా కీర్తిస్తూ ఆ రోజు స్వామివారి యొక్క మన్నలను అందుకున్నటువంటి సభ. మరల ఆ తరువాత అటువంటి జ్యోతిష్య సభ ఈవేళ ఇక్కడ మన పీఠంలో అద్భుతంగా వైభవంగా విద్వన్మూర్తులైనటువంటి భాను సదృశులతో ఈ యొక్క వాక్యార్థ సభ మధ్యాహ్న కాలంలో జరగనున్నది కనుక శ్రేయాంసి భూయాంస అని ఒకసారి సభాముఖంగా ప్రతి ఒక్కరికి కూడా శ్రేయస్సు కలగాలి, ఎప్పుడూ శ్రేయస్సులు కలుగుతూనే ఉండాలి. అవసరమైతే అనేక పర్యాయాలు మన ఉభయ రాష్ట్రాలకు ఏకైక శంకరపీఠమైనటువంటి శంకరామ్నాయ పీఠం అంటే ఏకైక అన్నాము అంటే ఈ 2 రాష్ట్రాలకు మాత్రమా ఏకశబ్దం, మిగిలిన వాటికి కాదు. వాళ్ళకే మఠాలు అనేటువంటివి దాదాపు 10-15 వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మఠాలు. పుష్పగిరిలో 15,000 సంవత్సరాల నుంచి పీఠం ఉన్నట్టుగా మనకు ప్రమాణాలు రుజువులు ఉన్నాయి. ఆ 15,000 సంవత్సరాల చరిత్రని మళ్ళీ ఎవరు అంతటి సామర్థ్యం కలిగినటువంటి వారు ఆ పీఠాలను దివ్యమైనటువంటి జ్ఞాన పరంపరలో తీసుకువెళ్ళగలిగారు అంటే మరల విద్యారణ్య స్వామి వారి జైత్రయాత్రలో ఆ గోళకి శైవాద్వైత సంప్రదాయాన్ని శంకరాద్వైత సంప్రదాయంగా రెండిట్లో పెద్ద శివం మంగళం శంకరం శంకరోతీతి శంకర. కాబట్టి ఏదైతే తత్వం ఉందో ఆ తత్వాన్ని అంతకుముందు వరకు కర్మ మార్గంలో నడిచినటువంటి పీఠము అద్వైత మార్గంలోకి వచ్చి అది అనాది సిద్ధమయ్యి ఉన్నది కనుక అప్పట్లో విద్యారణ్యుల వారు సర్వతంత్ర స్వతంత్ర పీఠంగా మన పీఠానికి ఉభయ రాష్ట్రాలకు ఏకైక శంకర పీఠంగా ఆమోదాన్నిచ్చి ఈ పరంపరను కొనసాగింపజేస్తున్నారు కనుక ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇందాక ఆరంభ సభలో మన పండితులందరూ చెప్పినట్టుగా శ్రీశైల అలంపుర్యాది సమస్త దివ్యక్షేత్రములు ఆంధ్ర
తెలంగాణాదుల యందు ఏ క్షేత్రములు ఉన్నాయో అన్నిటికీ కూడా సర్వాధిపత్యాన పీఠాధిపత్యాన్ని వహిస్తూ ధర్మాన్ని ఈ రోజుటి వరకు తీసుకువచ్చినటువంటి పీఠాలలో ఒకటైనటువంటి పుష్పగిరి పీఠ అస్మద్ గురుదేవుల యొక్క పాద చరణాలకు మేము నమస్కరిస్తూ, ఎందుకంటే ఈ హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాల్లో దేవాలయాలు ఏవైనా ఈరోజు ఎక్కువగా స్థాపింపబడి ప్రతిష్ఠింపబడి ఉన్నాయి అంటే అవి అస్మద్ గురుదేవుల యొక్క హస్తకర కమల సంపత్ వైభవము చేత తొలదొగుతున్నటువంటివి, అందులో నిస్సందేహమైనటువంటి వాక్యం. ఆ తర్వాత మేము కూడా స్వామివారితో యథా గురు తథా శిష్య అన్నట్టుగా అదే పరంపరలో అనేక 9 సంవత్సరాల్లో ఒక 400 ప్రతిష్టల పైన మేము కూడా చేశాం. ఎందుకంటే దేవాలయాలు మన దేశంలో అత్యంత మూలమైనటువంటి ధ్యానయోగ కేంద్రములుగా ఉండాలి. ధర్మానికి ప్రతీతలుగా దేవాలయాలే. ఆ దేవాలయాలకు వెళ్ళేటువంటి వారందరూ కూడా ఎక్కడ ఎన్ని రకాలైనటువంటి శాంతి ఎక్కడ లభించలేకపోయినా ఏ విధమైనటువంటి శాంతి దేవాలయంలో సదాగమ సదాచార సంపత్తి తొలదూగేటువంటి దేవాలయాల్లో తప్పక మనిషికి శాంతి లభిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ లయం అన్నారు. లయ శబ్దానికి అర్థాన్ని ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది తీసుకుంటే, పూజలు ఎంతమంది చేస్తారు? కొంతమంది చేస్తారు. పూజాకోటి సమం స్తోత్రం. స్తోత్రాన్ని కొంతమంది ఎక్కువ మంది చేయగలుగుతారు. కాబట్టి స్తోత్రకోటి సమో జప, నామస్మరణ అనేటువంటిది దాదాపు 35 మంది చేయగలుగుతారు. జపకోటి సమోధ్యాన, ధ్యానము అనేటువంటి ప్రక్రియ మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికీ మనిషి ఏ చింత లేకుండా ఒక అరక్షణము తనకు తాను సహజంగా సమాధి స్థితిలోకి పోయేటువంటి వ్యవస్థ పరమాత్మ ఏ ఆధ్యాత్మిక స్థితిని ఆచరించకుండా ఈ దేహానికి పెట్టాడట. దాన్నే మనం ఏమంటున్నాం? అజపస్థానం. కాబట్టి తెలుసుకొని జపం చేస్తే ముక్తి, తెలియక జపం చేస్తే శక్తి. అజపం ఎప్పుడు మీకు ప్రాణం పోస్తున్నదే. ఏ రోజైతే మీలో అజపస్థితి కలగదో ఆ రోజు ఈ దేహానికి ఉత్క్రమణ స్థితి ఏర్పడుతుంది. అందుకే ధ్యానకోటి సమోలయ అన్నారు. మనము లయం ఎట్లా పొందాలి అంటే, వాక్కులన్నీ ఏ స్థానంలోకి వెళ్ళి లయమవుతూ ఉంటాయో ఆ స్థానాన్ని మనం గుర్తించాలి. అది ఎక్కడ లయమవుతాయి అంటే దేవాలయంలోనే లయమవుతాయి. అందుకే దాన్ని దేవస్థానం దినేశన్య. ప్రశ్నాశాస్త్రంలో ఏదైనా ఒక స్థానాలు మనకు ఏదైనా చూడాలన్నప్పుడు ఉద్యోగ స్థానాలను చూసినా లేకపోతే ఏదైనా చూసేటప్పటికీ సూర్యుడికి ఏ స్థానాన్ని మనం చూస్తాము అంటే దినేశన్య, దినానికి ఈశుడైనటువంటి ఆయనకు దేవస్థానం. కళాస్థానం జలస్థానం కళానిధే, చంద్రుడికి జలస్థానంగా అట్లా 9 మందికి 9 స్థానాలు చెప్పబడినాయి. ఆయా స్థానాలని బట్టి మనము ఆ తత్వాన్ని కూడా వివేకం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక దేవస్థానము సూర్యుడి యొక్క ఆత్మ చైతన్య శక్తికి ప్రతీక. మనం ఒక్కసారి దేవాలయానికి వెళితే మన మనస్సులో ఉండేటువంటి మనోబుద్ధి అహంకార ఇంద్రియాది సకల చైతన్యములు కూడా పరమాత్మ యందు లయమై ఉంటాయి. కనుక నిజమైన జ్యోతిశ్చక్రం ఎక్కడున్నది అంటే దేవాలయమే. అందులో నిశ్చప్రచం వచ, నిస్సందేహమైనటువంటి వాక్యం. ఆ గ్రహగతులు అంతరిక్షంలో ఉన్నాయని పొరపడితే అది మనం భ్రమపడితే అది పొరపాటు. దేవాలయంలోనే గ్రహగతులన్నీ కూడా నిర్ణయింపబడుతున్నాయి అనే వివేకంతో మనం దేవాలయానికి వెళ్ళగలిగితే ఏకాదశేతు గోవింద కిం కరోర్తి జనార్దన అని. ఏకాదశ స్థానంలో అంటే 11వ స్థానం మనకు ఏకాదశో భవత్యాయు అర్ధలాభో జయస్తదా. ఈ 3 స్థానంలో గోవిందుడు అనేటువంటి నామాన్ని పెట్టుకున్నారు. అది ఏకాదశం అంటే మనోస్థానం, ధైర్యస్థానం. అక్కడ గోవిందుడు ఉంటే ఇంకా నిన్ను ఈ గ్రహాలన్నీ ఏం చేయగలుగుతాయ్యా? కాబట్టి నిరంతరము కూడా భగవన్నామ సంకీర్తనతో మన సనాతన ధర్మానికి ఆలంబభూతములైనటువంటి దేవస్థానాన్ని రక్షిస్తూ మనకు పరమ పవిత్రమైనటువంటి దేవస్థానం మన దేహంలో కూడా ఒకటి ఉన్నది, అది ముఖము. ఆ ముఖం నుంచి దేవవచనమే సాక్షాత్తు దేవస్థానంలో వసించేటువంటి దేవుడిగా భావిస్తూ ఈ గర్భాలయంలో భగవన్నామాన్ని నిరంతరము స్థాపన చేసుకున్న వాడికి కలిగేటువంటి సోపానము జీవన్ముక్తి. ఆ ముక్తిని సాధించటానికి వేదం మార్గమైతే జ్యోతిష్యం ప్రత్యక్షం చక్షు. అందుకే సూర్యుడిని ఏ విధానంగా తీసుకోవాలి? అరుణం చెప్తున్నటువంటి మాట, ఆయన స్మృతి అనాది సిద్ధమైనటువంటిది, ప్రత్యక్షం రోజు ఉదయిస్తున్నటువంటి వాడు, ఐతిహ్యం అందరికీ సాక్షిభూతుడిగా ఉన్నవాడు, అనుమానం రేపు తప్పకుండా ఉదయించేవాడు. ఈ 4 జ్యోతిష్యం ఉన్నది అనటానికి ప్రత్యక్ష ప్రమాణములు. కనుక సూర్యయేవహి జ్యోతిష్యస్య ప్రత్యక్ష ప్రమాణం. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. బాగా అందరూ చెప్పండి. జ్యోతిష్యం అనేటువంటిది మూఢనమ్మకం అని ఎవరైనా అన్నారంటే, తాతలు సూర్యుడిని చూశారు, మా నాన్నలు కూడా సూర్యుడిని చూశారు, మేము ఈవేళ ప్రత్యక్షంగా సూర్యుడిని చూస్తున్నాము, రేపు సూర్యుడు వస్తాడు అనే అనుమాన ప్రమాణంతో ఎత్ర ఎత్ర వన్హి తత్ర తత్ర ధూమః అనేటువంటి తార్కిక ప్రమాణంతో కూడా చెప్తున్నాము. సూర్యుడే జ్యోతిశ్చక్రం, సూర్యుడే జ్యోతిష్యం, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అన్నట్టుగా తస్యా సూర్య ప్రమాణంతే జ్యోతిష్యస్య విధీయతే అని ఘంటాపదంగా చెప్తూ స్వస్తి. స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, మనం అనుకున్న సమయం కన్నా 1:30 అయింది, అరగంట అయినప్పటికీ త్వరగా భోజనాన్ని మనం పూర్తి చేసుకొని 2 గంటలకు సరిగ్గా ఇక్కడికి విచ్చేసి రాబోయే పరాభవ నామ సంవత్సర పంచాంగ పండగల నిర్ణయ సభను ఏర్పాటు చేసుకుందాం. ఇప్పుడు శ్రీ సాగి కమలాకర్ శర్మ గారు ఒక జాతీయ సదస్సులో 2 గంటలకు పాల్గొనాలా, అయినా వారు స్వామివారి అనుగ్రహ భాషణం వరకు ఉన్నారు కనుక శ్రీ సాయి కమలాకర్ శర్మ గారిని స్వామివారి తమ కరకమలొచ్చే సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీ కృష్ణమాచార్య సిద్ధాంతి గారు, శాస్త్ర వెంకటేశ్వర శర్మ గారు, మీరు ఇరువురు సత్కార కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అయ్యా. సభా సరస్వతికి నమస్కారం. తెలంగాణ విద్వత్ సభ 9వ వార్షిక విద్వత్ సమ్మేళనం ఉదయం 6 గంటల నుంచి అప్రతిహతంగా 1 గంట భోజన విరామం మినహాయిస్తే చాలా కోలాహలంగా ధార్మిక చర్చలతో, శాస్త్ర చర్చలతో కార్యక్రమం కొనసాగింది. ఉదయం నుంచి సూర్య సిద్ధాంత పారాయణం 2 గంటల పాటు, అటు తర్వాత సంగీత భక్తి సంగీత విభావరి, అది కాగానే ఈ 9వ వార్షిక విద్వత్ సమ్మేళనాన్ని పరమహంస పరివ్రాజకులు గురుదేవులు జగద్గురు శంకరాచార్య పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారి కరకమలములచే జ్యోతి ప్రకాశనం చేసి ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. తర్వాత ఒక 4 అంశాల మీద 4 విద్వన్మూర్తులు ప్రసంగాలు చేశారు. శాస్త్రుల విశ్వనాథ శాస్త్ర వేదికగా ఇవాళటి ఈ సభ వారిని ప్రస్తుతిస్తూ అనేక జ్యోతిష సంబంధ, పంచాంగ సంబంధ ఫలితాంశాలకు సంబంధించిన విషయాల మీద చర్చ జరిగి భోజనానంతరం రాబోయే పరాభవ నామ సంవత్సర పండగల నిర్ణయం చాలా సుదీర్ఘమైనటువంటి శాస్త్ర ప్రమాణాలతో చర్చ జరిగింది. అనేక పండగల విషయంలో కూడా లోతైన చర్చతో మనం ఈ పండగల నిర్ణయ కార్యక్రమాన్ని ముగించుకున్నాం. ఒక నిర్ణయంలో కొంత సందిగ్ధత ఉంటే స్వామివారు సర్వజ్ఞులు, స్వామివారు శాస్త్రంలో కూడా నిష్ణాతులు, అవన్నీ కూడా వారు తమ నిర్ణయాన్ని తమ అనుగ్రహ భాషణంలో నిర్ణయిస్తారు. స్వామివారి సన్నిధిలో, స్వామివారి సమక్షంలో మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం కనుక వారి నిర్ణయమే శిరోధార్యంగా మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇప్పుడు ముందుగా పండితులు, పెద్దలు, వరిష్ఠ సిద్ధాంతులకు మనం సగౌరవంగా, సప్రమేయంగా స్వామివారి సమక్షంలో స్వామివారి ఆశీర్వానుగ్రహంతో సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందాం. మొదట బ్రహ్మశ్రీ గాడిచర్ల నాగేశ్వర సిద్ధాంతి గారిని ఇచ్చేసి ఇక్కడ సత్కారాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. విశిష్ట అతిథులుగా విచ్చేసిన పూర్వ కేంద్ర మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారు, ప్రభుత్వ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షులుగా, రాష్ట్ర ముఖ్యమంత్రి గత ప్రభుత్వ ప్రధాన ప్రజా సంబంధాల అధికారిగా పనిచేసిన జ్వారా నరసింహారావు గారు, అదేవిధంగా మా తెలంగాణ విద్వత్సభ ఉపాధ్యక్షులు శ్రీ సంపత్ కుమార కృష్ణమాచార్యులు గారు, కార్యదర్శి శ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు అటు ఇటు వైపు నిలబడితే శ్రీ గాడిచర్ల నాగేశ్వర సిద్ధాంతి గారు వేదిక మీదకి విచ్చేస్తారు. వారిని మీరు అక్కడే ఉండండి. మీది
స్వామివారి అనుగ్రహ భాషణానికి ముందు మొదట వనం జ్వాలా నరసింహారావు గారు 2 నిమిషాలు, సముద్రాల వేణుగోపాలాచారి గారు విశిష్ట అతిథులు 2 నిమిషాలు అభినందన సందేశాలు ఇస్తారు. అటు తర్వాత స్వామివారి అనుగ్రహ భాషణ ఉంటుంది. మీ అందరికీ సిద్ధాంతకారులందరికీ పాదాభివందనాలు, స్వామి గారికి పాదాభివందనాలు. ఇటువంటి గొప్ప విద్వత్సభలో మాట్లాడే అర్హత ఉందనుకోను. కాకపోతే ఆ శర్మ గారి స్నేహ వాత్సల్యం ఇలా పిలుస్తుంటారు. కానీ బ్రహ్మాండమైనటువంటి డిస్కషన్స్ మార్నింగ్ నుంచి జరిగి ఉంటాయని నేను భావించడానికి కారణం ఏంటంటే, నేను వచ్చిన తర్వాత ఒక పండుగ గురించి ఇంత విశ్లేషణాత్మకంగా చర్చ జరిగింది. అంటే ఇరువైపు ఇద్దరు 2 రకాల అభిప్రాయాలు కూడా పాయింట్ బై పాయింట్ రెండిటికి కూడా చక్కటి బ్యాక్గ్రౌండ్ తోటే వాళ్ళు మాట్లాడారు. వారు అన్నట్టు స్వామివారు ఏ నిర్ణయం తీసుకుంటే అదే. 9 సంవత్సరాల 10 సంవత్సరాల పూర్వం ఈ శర్మ గారు ఈ విద్వత్సభ కార్యక్రమాలు వేసి పండుగలు నిర్ణయించడానికి ముందు ప్రతి పండుగకు 2 రోజులు ఉండేది. అప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఇవాళ గత 10 సంవత్సరాలు బట్టి వివాదం లేకుండా కొనసాగుతుంది. వచ్చే సంవత్సరం కూడా ఆ వివాదానికి ఆస్కారం లేకుండా పీఠాధిపతులు స్వామివారు వారి నిర్ణయం ప్రకటిస్తారని, ఆ నిర్ణయం మనందరికీ శిరోధార్యమని, ఆ నిర్ణయం ఎవరికన్నా ఒకళ్ళిద్దరికి అంగీకారయోగ్యం కాకపోయినా దాన్ని అంగీకరించాలని మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు. పూర్వ కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి. 9 సంవత్సరాలుగా మరి మిత్రులు దర్శన్ శర్మ గారు రాష్ట్రంలోని వేద పండితులను, పూజలందరినీ కూడా పిలిచి మన పండుగలు, మరి హిందూ బంధువులందరికీ విశిష్టమైన పండుగలు, ఆ పండుగలు ఏ విధంగా ఏ తిథి వారం మరి ముందే నిర్ణయించే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి 9 సంవత్సరాలుగా ఆయా ప్రభుత్వాలు మన విద్యుత్ సభ ద్వారా నిర్ణయించిన కార్యక్రమాలే ప్రభుత్వ పరంగా సెలవులు డిక్లేర్ చేసి జరుపుతున్న నేపథ్యంలో మరి స్వామిగారి సమక్షంలో మొట్టమొదటిసారిగా విద్యుత్ సభ జరగటం, దానికి అపార అనుభవం ఉన్న మన జ్వాలా గారు కూడా నిజం చేయడం, ముఖ్యంగా బ్రాహ్మణ్స్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టిన తర్వాత పీఠాధిపతి స్వామి గారు మనం కూడా దర్శనం చేసుకుంటున్నాం, మాకు అవకాశం వస్తున్నది. ఎందుకంటే వారి కార్యక్రమాలు కానీ విద్యుత్ సభ లాంటి కార్యక్రమాలు కానీ అరుదు. మరి అందరూ వేద పండితులే, అందరూ కూడా మరి గణితంతో సహా ఛందస్సుతో సహా మరి చేసిన వాళ్ళే కనుక ఇందాక జ్వాలగా చెప్పినట్టు ఒక్క పండుగ గురించే వారి డిఫెన్స్ అంటే మామూలుగా కొట్లాడలు కాకుండా ఏది ఉత్తమమైన దినం గురించే ఇంత డిస్కషన్ చేయటం. మరి నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే, మనము మరి సమాజంలో ఇందాక మిత్రులు చెప్పినట్టు సోషల్ మీడియా ద్వారా, ముఖ్యంగా మాధ్యాల ద్వారా 2 పండుగలు ఒకటే రోజు 2 పండుగలు వస్తున్నాయి. ఒక పండుగకు దసరా 2 రోజులు, మన దీపాలు 2 రోజులు, ఈ విధంగా కాకుండా వచ్చే సంవత్సరం నుంచి ఈ విధంగా జరిగిన వచ్చే సంవత్సరం నుంచి ఒకటే రోజు పండుగ మరి దయచేసి ప్రామాణికంగా మరి స్వామివారి సమక్షంలో ఏది నిర్ణయిస్తుంది మనం పాటించాలి. వచ్చే పంచాంగాల్లో కూడా అందరూ కూడా అదే రోజు ఒకటే రోజు నిర్ణయించిన ఒకటే రోజు మరి రాయాలని చెప్పి సందర్భంగా కోరుతూ మిమ్మల్ని అందరినీ కలుసుకొని మిమ్మల్ని అందరినీ దీవెన చేసుకునే అవకాశం వచ్చినందుకు పేరు పేరున అందరికి కూడా ప్రణామం తెలుపుతూ స్వామి గారికి మరి ప్రణామం తెలుపుతున్నాం. ఇవాళ మన పూర్వజన్మ సుకృతం ఉదయం నుంచి దాదాపు 1 గంట దాకా 9 నుంచి 1 గంట దాకా స్వామివారు తమ పూజలన్నీ తెల్లవారుజాము నుంచే విశేషమైనటువంటి చాతుర్మాస్య దీక్షకు సంబంధించిన అవన్నీ నియమాలు పూర్తి చేసుకుని వచ్చారు. మళ్ళీ నియమాలు చేసుకుని మళ్ళీ ఇప్పుడు దాదాపు 1.5-2 గంటల సేపు గడుపుతున్నారు. ఇప్పుడు స్వామివారి అనుగ్రహ భాషణం, ఆ తర్వాత సిద్ధాంతులందరికీ కూడా సత్కార కార్యక్రమం.
శ్రీమన్నృసింహవిభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాదివృశ్చికజలాగ్నిభుజంగరోగక్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. సద్గురుచరణారవిందాభ్యాం నమః. తెల్లవారి ఒక 2 మహావాక్యాలు చెప్పాం మేము. సిద్ధాంతం విన జ్యోతిష్యం తరుకంఠీరవః అని. ఎందుకంటే ఫలిత భాగాలు ఎవరికి ఏది చెప్తే వాళ్ళే గొప్ప. కానీ సిద్ధాంతుల దగ్గరకు వచ్చి సిద్ధాంతాన్ని జయించుకుంటే సహసిద్ధాంత శాస్త్రేణ సాక్షాత్ వీరకంఠీరవః. అడవిలో ఒక సింహంతో పోరాడితే ఎలా ఉంటుందో సిద్ధాంతంతో కూడుకున్న జ్యోతిష్యము అటువంటి వీర ప్రతాప శౌర్య విద్వత్ మళిలా భాషిస్తూ ఉండేటువంటిది. కాబట్టి సిద్ధాంతం అనేటువంటిది చాలా నిర్ణయాత్మకమైనటువంటి స్థానం. ఆ విరాట్ పురుషుడికి వేదం వాక్ అయితే సిద్ధాంతం చక్షు. అందుకే వాక్చ మే చక్షుశ్చ మే శ్రోత్రంచ మే బలశ్చ మే అని ఆ శివుడు ఎలా ఉన్నాడు, శివుడు విష్ణువు ఎలా ఉన్నారు అంటే వేద మంత్రములు వారి యొక్క వాక్యములు, వారి దృష్టి జ్యోతిష దృష్టి. దీన్నే ఉపనిషత్తులో కూడా మనకు వర్ణిస్తూ విరాట్ పురుషుణ్ణి ముండకోపనిషత్తులో అగ్నిర్మూర్ధ చక్షుషి చంద్ర సూర్యౌ దిశశ్రోత్రే వాగ్వివృదాశ్చ వేదా. ఈ దిక్కులన్నీ కూడా ఆయన యొక్క శ్రోత్రేంద్రియములట. అగ్ని లలాట భాగం, వాక్కులన్నీ కూడా వాగ్వివృదాశ్చ వేదా. కాబట్టి ఆ వేదములు వేదమూర్తులు విద్వన్మూర్తులైనటువంటి సిద్ధాంత పురుషులు ఈవేళ ఇంతటి సుదీర్ఘమైనటువంటి చర్చ చేశారు. కానీ సిద్ధాంత సభతో మాకు సంబంధం లేనటువంటి ఒక్క నిర్ణయం చేస్తాం. సంబంధం లేకుండా అంటే పీఠాలు, ఇప్పుడు ఆమ్నాయ పీఠాలు ఏవైతే ఉన్నాయో అది శృంగేరి వారు జగద్గురు పరంపరలో శృంగేరి పరంపర కావచ్చు, కంచి పరంపర కావచ్చు, పుష్పగిరి, హంపి, ఉత్తర జ్యోతిర్మఠం, పూరి, వీళ్ళందరూ కూడా మాకు మిగిలిన వారికి మీరు చెప్పాలి ఎప్పుడు చెయ్యాలి అని. మాకున్నటువంటి సూత్రాన్ని చెప్తున్నాం. దశమ్యాం శ్రవణాయుక్త కుర్యాత్ పూజా చాపరాజిత. ఇది మేము పాటించేటువంటి విధి. దీన్ని బట్టి మీరు నిర్ణయం చేయండి. ఒకవేళ మీరు అన్నట్టు 2 రోజులు వచ్చింది అనుకోండి, అవ్యాపకమైనటువంటి అపరాహ్నం కానివ్వండి, అవ్యాపకమైనటువంటి ప్రదోషంలో అపరాజిత పూజ నిషేధము కనుక పూర్వస్మిన్ దివసే నవమ్యాం యుక్త ఏవ పూజిత చాపరాజిత. ఇది మనము అనాదిగా పీఠంలో ఆచరించేటువంటి, ఇక్కడ ఎవ్వరికీ కూడా మనం సిద్ధాంతపరంగా చర్చ చేయలేదు. ఆమ్నాయ పరంపర పీఠ సంప్రదాయంలో మనం సిద్ధాంతంతో ముడిపడకపోయినా, పంచాంగాన్ని చూడకపోయినప్పటికీ కూడా గురువులు మాకు చెప్పినటువంటిది అపరాజిత పూజ మీరు ఎప్పుడు చెయ్యాలి. రాజదర్బారు మరుసటి రోజు చేసుకోండి, చేసుకోకపోండి, మాకు సంబంధం లే. అపరాజిత పూజ మాత్రము దశమ్యాం శ్రవణాయుక్త పూజిత చాపరాజిత. అన్యస్మిన్ దినే అవ్యాపకత్వేన పూర్వస్మిన్ దినే ఏవ అపరాహ్న ప్రదోషకాలే పూజిత సాపరాజిత. ఇది గురువులు మాకు చెప్పినటువంటి గురువాక్యం. దీంట్లో సిద్ధాంతానికి సంబంధం లేదు. కాబట్టి ఏం నిర్ణయం చేస్తారు? అందుకే పూర్వం నుంచి చాలాసార్లు మేము పంచాంగాలు చూస్తూ వచ్చాం. కానీ శాస్త్రం ఏం చెప్తోంది? తెల్లవారు ఒక మాట అన్నాం, సూర్య ఏవో జ్యోతిషాస్త్రస్య అధిపతి అని. అందుకే జ్యోతిర్జ్యోతిషాంపతి
సూర్యుడు వస్తేనే తిథి ఉంటే దాన్ని మనం తిథిగా భావిస్తాం, లేకపోతే భావించం. మన సంపత్ కుమార్ ఆచార్యులు వారు చెప్పినట్టుగా శంకర జయంతికైనా ఇంకొక జయంతికైనా ఏదైనా సరే అపరాహ్నంలో పుట్టారా సాయంకాలం పుట్టారా కాదు, వారు పుట్టినటువంటి తిథికి సూర్య ఉదయకాలము వ్యాపకత్వంలో ఉన్నదా లేదా, ఉంటే కళామాత్ర వ్యాపకత్వేన తస్మిన్ దినే ఏవ పూజయేత్ ఆరాధయేత్ అథవా అర్ధయేత్. ఇందులో సంశయం ఏమాత్రం లేశమాత్రం సందేహోపి నాస్తి. కానీ విధివత్తు చేసేటువంటి నిత్య నైమిత్తిక కర్మ నియమాలు వేరు, కామ్యంతో వచ్చేటువంటి పర్వ విశేష నియమాలు వేరు. కనుక మనకు మహాశివరాత్రి, ఎందుకంటే మహాశివరాత్రికి నిర్ణయించింది ఏం చెప్తోంది, ఒక్కొక్క చోట ప్రదోష వ్యాపిని చతుర్దశి గ్రాహ్య అని, ఇంకో చోట ఏమో నిషీధ వ్యాపిని చతుర్దశి గ్రాహ్య అని చెప్తోంది. ఉగాదికి ఏం చెప్తోంది, ప్రథమ గడియా కాలక ప్రతిపద ఏవ గ్రాహ్య ఉగాద్యాం పర్వదినే అని. ఏ రోజు ఎప్పుడు ప్రథమ గడియ ప్రవేశిస్తుందో దాన్ని ఉగాదిగా తీసుకోమని. అట్లా కాకుండా అమావాస్యయుక్త ప్రతిపద పరిత్యజ అన్నారు. అంటే అమావాస్య వదిలిన తర్వాతే ప్రతిపద వస్తుంది, అందులో మనకు సందేహం లేదు. కానీ అమావాస్య యుక్తమైనటువంటి ప్రతిపద ముందు రోజు ఉండి ఆ రోజుకు వస్తే ఆ రోజు తీసుకోవటానికి లేదు, సూర్యోదయాన్ని పరిగ్రహించాలి. కాబట్టి ముందు రోజా పరసటి రోజా అంటే అటువంటివి ఏవైతే దోష విశేష సంయోగాలు ఉంటాయో వాటినన్నిటికీ కూడా ఉదయకాలం వ్యాపకత్వేనైవ సంగ్రాహ్య, అందులో సందేహం లేనటువంటి విషయం. కనుక విజయదశమి అనేటువంటి పేరుతో ఈవేళ జరిగినటువంటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ, అందరూ కూడా యుద్ధ ఉత్సాహంతో ఉన్నటువంటి వీరులే. కాకపోతే ఎవరు వైరులు లేరు, అవైర యుద్ధం జరుగుతున్నది ఇక్కడ. ఏకాత్మన సంప్రదాయ శిష్టాచార ధర్మ నిర్ణయార్థం చేస్తున్నా. అక్కడన్నా అధర్మము ధర్మము కొట్లాడకుండా ఇక్కడ ధర్మమే కొట్లాడుతోంది. కారణం ఏమిటి, అనేక గ్రంథ విప్రతిపత్తులు. అది విప్రతిపత్తులు కాదు, దేశకాలాచారాల్లో ఆయా కాల వర్గ సమయాన్ని అనుకూలంగా పుట్టినటువంటివి. కానీ ఆంధ్రదేశంలో మనం ఎటువంటివి గ్రహించాలి అంటే అపరాజిత పూజ చేయటానికి ప్రదోష వ్యాపకత్వం అవశ్యం. అందులో నిస్సందేహమైనటువంటి వాక్యమని గురువులు పెద్దలు చెప్పగా విన్నటువంటి దాన్ని ఈవేళ ఈ సభలో మనం చెప్తున్నాం. కనుక ఇంకా మేము వ్యాజ్యాన్ని స్థాపన చేయదలుచుకోలే. కొట్లాటకు అపరాజిత శమి పూజ రెండు ఒకటేనా? ఇక్కడ మళ్ళీ కొంచెం వ్యత్యాసాలు ఉన్నాయి రెండింటికి. మనం చెప్పాలంటే దేశకాలంలో చిత్తూరు జిల్లా తమిళనాడు ఆ పక్కకు పోతే శమి పూజ లేదు, ఆయుధ పూజ అంటారు ఆ పక్క. అపరాజిత అంటే నవదుర్గల్లో దశమ దుర్గగా అపరాజిత అమ్మవారిని ఆవిని నవదుర్గల్లో కలపట్లేదు కానివ్వండి. ఆ తిథికి సూర్యోదయ వ్యాపకత్వంతో ఉన్నటువంటి తిథికి అపరాజిత అనేటువంటి పేరుతో వాళ్ళు ఆయుధ పూజ చేసేటువంటి లక్షణాలు. శమీ పూజ అనేటువంటిది వాళ్ళకి తెలియదు. కానీ మన భాగంలోకి వచ్చేటప్పటికీ శమీ పూజే ప్రధానమైనటువంటిది. ఎందుకంటే ఆయుధ పూజ శమీ పూజ రెండు వేరు కాదు. పాండవులు అరణ్యవాసంలో ఆయుధాలు శమీ వృక్షం మీద పెట్టారు గనక ఆ రోజు దించి విజయాన్ని సాధించారు గనక విజయదశమి. కాబట్టి దశమి యుద్ధం ఎప్పుడూ కూడా ఇందాక రాజులకు విజయం కలగాలి అంటే దశమి రోజే అపరాజిత పూజ చేయాలి. అది పురాణ సంబద్ధమైనటువంటి ప్రమాణవాక్యం. కాకపోతే విధి నిషేధ ఆచరణ యోగ్యములని బలంగా మనం పరిశీలిస్తే సంప్రదాయం మనకు ధర్మశాస్త్రంలో శృతి స్మృతి విరోధాత్ అని ఒక సూత్రం ఉన్నది. శృతికి స్మృతికి విరోధం వచ్చినప్పుడు ఇప్పుడు ధర్మ ప్రవృత్తి ఇత్యాదులన్నీ కూడా శృతి సంబద్ధమైనటువంటివి, పురాణాలన్నీ కూడా స్మృతి సంబద్ధమైనటువంటివి. తుల్యబలంలోకి వచ్చేటప్పటికి దేన్ని తీసుకోవాలి అంటే శృతిరేవ సర్వత్ర హి ప్రమాణం నతు స్మృతి. కాబట్టి శృతి ఏం చెప్తోంది అంటే మనకు ఏ కాల వ్యాపకత్వములు అంటే 15 తిథులకు ఒక్కొక్క కాలము ఆ తిథిగా పరిగణించేటువంటి సమయాన్ని నిర్దిష్టంగా శృతి చెప్తున్నది. కనుక ఆ శృతిని మనం ప్రమాణంగా తీసుకొని అపరాజిత విజయదశమి నిర్ణయం మేము చెయ్యట్లేదు. కానీ అపరాజిత పూజను ఎప్పుడు చెయ్యాలి అంటే దశమ్యాం శ్రవణాయుక్త కుర్యాత్ పూజ చాపరాజిత. కాబట్టి దశమియుక్త శ్రవణం ఏ రోజు ఉందండి? సిద్ధాంతులందరూ చెప్పండి. 20వ తారీఖు ఉన్నది. కాబట్టి అపరాజిత పూజను మేము 20 చేస్తున్నాం. ఇది మా ఆచార్యులు సంపత్ కుమార్ ఆచార్యుల వారిని హృదయంలో పెట్టుకొని, వారు ఆత్మీయులు, ఇది వ్యతిరేకం కాదు.
అనాదిగా వస్తున్నటువంటి పీఠ సంప్రదాయం. దీన్నే మీ మాటల్లో మాకు అర్థమైనటువంటిది మన శంకరమంచి రామకృష్ణ సిద్ధాంతి గారు చెప్పినటువంటి మాట. పోయినసారి స్వామివారు శృంగేరి జగద్గురువులు ఏం చెప్పారు, నాయనా మేము శ్రవణాయుక్త దశమినే చేస్తాం తప్ప ఇక్కడ మా పీఠంలో వేరే అవకాశం లేదు. పోని సిద్ధాంతానికి అనుసరించి ఇంకో రోజు చేస్తాము అంటే అది సంప్రదాయ భేదం, గురుధిక్కారం, ఇట్లాంటివన్నీ ఆపాదించుకునేటువంటి అవకాశాలు వస్తాయి. కనుక మేము పీఠం అంటే రాష్ట్రం, రాష్ట్రం అంటే పీఠం కనుక ఈ పీఠంలో అనుసరించేటువంటి సకల ప్రజానీకాని యొక్క శ్రేయస్సు కోరుకొని గురువులు చెప్పిన వాటను సభాముఖంగా మీకు చెప్తున్నాం. కనుక దశమి శ్రవణాయుక్త పూజిత చ అపరాజిత, ఇది పీఠ సంప్రదాయం. ఇక నిర్ణయం తమరిది. సభలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ వదిలేస్తూ వ్యాజ్యాన్ని స్థాపన చేయటానికి చెప్పలే. ఎక్కడో ఒక చోట ఇద్దరి యొక్క మనస్సులు ఊగిసలాడేటప్పుడు అఖండ పరంపర, అవిచ్ఛిన్న పరంపర సంప్రదాయాన్ని మనం పెట్టగలిగితే, వారు కూడా అనిందదే, మీ దేశంలో మీ యొక్క కాలంలో ఏ సంప్రదాయాన్ని మీరు ఆచరిస్తారో దాన్ని తప్పక ఆచరించండి, అదే శ్రేయస్సు. దేశకాల దేహధర్మాది విపరీతాదులు మనం చేయటం వలన, ఇందాక వారు చంద్రమౌళి గారా, బ్యాంక్ రామకృష్ణ గారా, రామచంద్రమూర్తి గారు చెప్పారు. ఎందుకంటే జనాలతో ఎదుర్కోవలసినటువంటి ఇది సిద్ధాంతం మనం ఒకరోజు చేసుకున్నా పక్క రోజు చేసినా పెద్ద సమస్య లేదు కానివ్వండి, జనాలతో మాత్రం మనం ఈ కాలంలో భరించటం చాలా కష్టం. కలౌ శక్తి సంఘే శక్తి కలౌ యుగే, సంఘశక్తి చాలా అవసరం కనుక అందరూ కూడా మనం రేపు పొద్దున సంఘానికి బాధ్యతాయుతంగా మేమంతా తెలంగాణ రాష్ట్ర సిద్ధాంత పరిషత్ అంతా కూడా ఏకవాక్య ప్రతిపాదనగా చేస్తున్నాము. మనము ఇది అనేటువంటిది నిరూపించకపోతే ఇంకా చాలామంది సిద్ధాంతులు ఉన్నారు, వారందరూ కూడా మనల్ని తప్పుపట్టే అవకాశం ఉంటుంది. కనుక మేము చెప్పినటువంటి దాన్ని అపరాజిత పూజ ఎలా చేయాలి అనేటువంటిది పీఠంలో చంద్రమౌళీశ్వరుడు ముందు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, కాబట్టి ఇది శాస్త్రం. వాడు అపరాజిత పూజని చెప్పాను, దశమి ఎప్పుడు రాయాలి మీరు నిర్ణయం చేసుకొని రాయండి. మేము మౌనంగా భాషిస్తున్నాం, మౌనం అర్ధాంగీకారం, సర్వార్థ సాధకం, మౌనేన కలహం నాస్తి, మౌనంతో కలహం లేదు. కాబట్టి ఇంతటి విద్వత్ పరిషత్తుకు శ్రీకారం చుట్టినటువంటి శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు ఇక్కడ చూడండి. ఎప్పుడు శివశ్చ హృదయం విష్ణోశ్చ హృదయగుం శివ, శివశ్చ హృదయం విష్ణు. అందుకే శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు శాస్త్రుల వెంకటేశ్వర శాస్త్రి గారిని మనకు అందించారు. చూడండి, ఆయన హృదయం ఆత్మావై పుత్రనామాసి. ఇక్కడికి వచ్చారు, వారు కూడా అఖండమైనటువంటి ప్రవచన శాస్త్ర సంప్రదాయ నిష్ఠ నైష్టిక ఆచరత స్మృతిశీల పదంలో నడుస్తున్నటువంటి వారు అక్కడ వారి సాక్షిభూతంగా ఉన్నారు. కనుక ఈ సభలో మనం వారిని స్మారక సభగా మనం మార్చుకొని ఉన్నాం. కనుక వారిని స్మరించుకుంటూ ఈ సభ ఈ సంధ్యా ప్రదోష కాలాన దిగ్విజయంగా సాగింది. మాకు సాక్షాత్తు కదిలి వచ్చిన యాదాద్రి నరసింహుడు మా లక్ష్మీ నరసింహాచార్యుల వారు, వారిని అరుదుగా చూస్తున్నా ఎప్పుడు కూడా అది అరుదైన సంబరం. ఇది రెండోసారి పీఠానికి వారు రావటం, వారిని మేము 4వసారి చూడటం. తెల్లవారి సంఖ్యాశాస్త్రంగా కూడా మనం ఒక మాట అనుకున్నాం. ఒకసారి మఠంలో నృసింహ కళ్యాణం చేయించాం, అప్పుడు వారు వచ్చారు 2016లో. మళ్ళీ 10 సంవత్సరాలకు మఠానికి వచ్చారు. మధ్యలో వారు వేదం మీదుగా పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్నప్పుడు ఎయిర్పోర్ట్లో ఒకసారి వారిని పరిశీలించి వారిని ఎదుటపడి మాట్లాడటం జరిగింది. ఈవేళ ఈ శాస్త్రసభ ద్వారా మాకు యాదగిరిగుట్టకు వెళ్ళేటువంటి అవకాశం ఎలా వచ్చింది అని మేము భావించుకుంటూ ఇంకా శాస్త్రసభ మనకు ఇక్కడితో దిగ్విజయాన్ని, విజయదశమి ఏ రోజు లేదు, ఈరోజు వచ్చేసింది. మనకు చేసేదంతా సగము, నిర్ణయం పూర్తి అంటారు చూసారా. కాబట్టి ఈరోజు విజయదశమి అనేటువంటిది ఇద్దరు కూడా సాధించారు, చాలా ఆనందం. ఇక శాస్త్రసభ ఈవేళ ఇక్కడ జరిగింది కాబట్టి భయపడుతూ ఉంటాం. చిట్ట చివరిగా చెప్పవలసిన మాట, మనం అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఏదో చేయాలి. మీరు ఎన్నిసార్లు సిద్ధాంత సభ చేస్తామన్నా పీఠం
చాతుర్మాస్య కాలంలో ఇంకా ఈవేళ మాకు ఇంకా వసతి తక్కువగా ఉన్నది. ఈ సంవత్సరం ఈ సభ అయిపోతే ముహూర్తం పెట్టాలని ఉన్నాం. కొంచెం పైన ఫ్లోర్ వేసి ఒక సభా మండపాన్ని, యాగమండపాన్ని తయారు చేయడానికి ఇంకా మనకు కొద్దిగా అవకాశాన్ని పెంచేటువంటి అవకాశం రేపు సార్ నుంచి ఉన్నది కనుక ఎన్నిసార్లైనా ఎప్పుడైనా నిర్విరామంగా సిద్ధాంత విద్వత్సభ చేయటానికి మీ స్వగృహంగా ఈ యొక్క పీఠాన్ని మీరు భావించి చేసుకోవచ్చని సభాముఖంగా విద్వద్వరేణ్యులకందరికీ కూడా చంద్రమౌళీశ్వరుడి యొక్క దివ్య ఆశీర్వచనాలని అభివర్షింపజేస్తూ మేము నిరంతరం ఆరాధించేటువంటి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాలు ప్రతి ఒక్కరికి, అందులో హిందూ ధర్మానికి విశేషమైన బ్రాహ్మణులకు, అందులో ధర్మాన్ని ఆచరించేటువంటి వారికి ప్రత్యేకంగా ఇంట్లో స్పెషల్ ఆఫర్ కింద స్వామివారు అనుగ్రహించాలి అని స్వామివారి పాదాలకు శతద సహస్రద అనేకద అభివాదాలు తెలుపుకుంటూ సభకు విరామాన్ని చెప్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. ఎక్కువ ఏదైనా మాట్లాడుంటే నృసింహార్పణం, తక్కువ ఏదైనా మాట్లాడుంటే అడగచ్చు. బాగుంది అనుకుంటే ఇక్కడికి సెలవు. ఎందుకంటే మాకు కూడా టైం అవుతుంది కనుక అల్పారంభ క్షేమకర కాబట్టి ఇది అల్పారంభంతో ప్రారంభం చేసిన బృహద్ రూపాన్ని పొందుతుంది అని ఆశిస్తూ మళ్ళీ ఒక్కసారి పండిత దర్శనం జరుగుతూ ఉండాలి, పీఠానికి వస్తూ ఉండాలి, మనం చేస్తూ ఉండాలి. ఏ పీఠాలైనా మనకి ఇక్కడ స్వదేశో భువనత్రయం కాబట్టి ఇక్కడ 3 ఉన్నాయి, త్రిమతాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కనుక మీ ఇంటికి స్వేచ్ఛగా వచ్చి మీ యొక్క విద్వత్ సిద్ధాంత ప్రతిపాదన చేసి మీరు చంద్రమౌళీశ్వరుని సేవ చేసుకొనుదురుగాక. స్వస్తి. అది ధర్మాచార్యుల వాణి, ధర్మాచార్యుల నిర్ణయం. చాలా ధర్మబద్ధంగా చెప్పిన దాన్ని మనం అందరం కూడా శిరసాహవిద్దామని కోరుకుంటూ ఇప్పుడు విశిష్ట అతిథులకు సత్కారం. శ్రీ సంపత్ కుమార కృష్ణమాచార్యుల వారు, అదేవిధంగా ఒక్క నిమిషం మీరు అటు దిక్కు అయ్యా కెమెరా ఇటు దిక్కు. తర్వాత డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారు, 2 కలిపే ఇవ్వండి, ఒకటి 2 కలిపే ఇవ్వండి, ఇటే ఇవ్వండి, 2 ఇక్కడి నుంచి ఇవ్వండి. అయ్యి అడిగి కూర్చోండి. కెమెరా ఫోటో తీసావా అందరు? ఇది ఒక క్షణం. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ గారికి, పూర్వాధ్యక్షులు చైర్మన్ గారు, అట్లా అలవాటైంది మాకు, వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మోత్కూరు రాము గారు, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు. వారు భువనేశ్వరి పీఠం, మన కాశీలో కూడా మనం కార్యక్రమానికి వచ్చారు. తర్వాత వేదశాస్త్ర విద్వన్మూర్తులు, ఇవాళటి ఏ వేదికనైతే నిర్వహించుకున్నామో వారి పుత్రులు, ఒక సంస్కార వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు, బగడాముఖి శక్తిపీఠం వ్యవస్థాపకులు. ఇప్పుడు నేను విచ్చేసినటువంటి ఒక్కసారి కొమరవెల్లి దేవస్థానం నుంచి విచ్చేసిన వేద పండితులు, అర్చకులు స్వామివారికి ప్రసాదాన్ని అందజేస్తారు. అయ్యారండి, అటువైపు వెళ్ళండి. ఫోటోలు తీస్తున్నావా నాయన? ఫోటోలు వస్తున్నాయి కదా, చెప్పాలా? వరుణాలయం కుమరవల్లి పురీషమహం భజే. ఇప్పుడు ఇచ్చేసినటువంటి సిద్ధాంతులు, ఆయా దేవాలయాల వాళ్లకు ప్రత్యేకంగా
సత్కారము అభినందన పత్ర సమర్పణ. మొదట శ్రీ పుష్పగిరి జగద్గురు సంస్థానం ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ ఓరుగంటి మనోహర్ శర్మ గారికి. శ్రీ ఓరుగంటి నాగరాజ శర్మ గారు. బ్రహ్మభట్ల శ్రీనాథ శర్మ గారు. వీరు కూడా ఆస్థాన సిద్ధాంతి. వాళ్ళ నాన్నగారు కూడా పీఠానికి ఎన్నో సేవలు చేసినటువంటి ఆస్థాన సిద్ధాంతి. వీరి నాన్నగారు సంపత్ కుమార కృష్ణమాచార్య గారు. ఇరువురు కూడా త్రిపురారి రామకృష్ణ సిద్ధాంతి గారి శిష్యులు. మా తాతగారు శ్రీరామ సిద్ధాంతి గారికి సమకాలికులు వారు. ధన్యవాదాలు. శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారికి పత్రం ప్రదానం. అయ్యా బాబు చూడండి. డాక్టర్ మహావాది సంధ్యాలక్ష్మి గారు. తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి గారు. మంథనమ్మ. కొదుమగల్ల వేణుగోపాలాచార్య సిద్ధాంతి గారు. ఓరుగంటి రామారావు సిద్ధాంతి గారు. శాస్త్రుల కృష్ణమూర్తి శర్మ సిద్ధాంతి గారు. ఓరుగంటి రామారావు సిద్ధాంతి గారు. కృష్ణమూర్తి శర్మ తీసుకోండి. రండి. స్వామి రామారావు గారు కొద్దిగా జరగాలి. శ్రీరామ్ భట్ల రాజేశ్వర శర్మ సిద్ధాంతి గారు. డాక్టర్ శంకరమంచి శివశర్మ గారు. అయ్యా జోషి ప్రశాంత శర్మ సిద్ధాంతి గారు. నువ్వేది అన్నిట్లలో నేను ఎంటెక్ కూడా చేశాను. 2 PhD వీళ్ళ ఇంట్లో అందరూ అమ్మగారు వాళ్ళ అక్క అందరూ ఇంగ్లీష్లో కూడా మంచి ప్రసంగాలు చేస్తారు. బోర్పట్ల విరాట్ స్వరూపాచార్య గారు. హరి సర్వోత్తమ వాయు జీవోత్తమ. కవర్
బోర్పట్ల భాస్కరాచార్య సిద్ధాంతి గారు. సంగనభట్ల నరసింహమూర్తి సిద్ధాంతి గారు. శ్రీ శివశర్మ గారు. శంకరమంచి సంగనభట్ల. శ్రీ ముద్దు రాజయ్య సిద్ధాంతి గారు. రామన్న కెమెరా ఎక్కడ? శ్రీ కొమండూరు రంగనాథన్ గారు. మీరు సైంటిస్టు డిఆర్డిఎల్ కదా? అన్న డిఆర్డిఎల్ కదండి. ఇదం ఇదం శాస్త్రం. శ్రీ కొమండూరి పార్థసారథి అయ్యంగార్ సిద్ధాంతి గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ అధికారి. వారి తండ్రి సైంటిస్ట్ గారి తండ్రి. శ్రీ గోపాలకృష్ణ గారు. గోపాలకృష్ణ గారు. విష్ణువర్ధనాచార్య సిద్ధాంతి గారు. విష్ణువర్ధనాచార్య సిద్ధాంతి గారు. గౌరీభట్ల రామకృష్ణ శర్మ సిద్ధాంతి గారు. శ్రీమాన్ తినాచ అనంతాళ్వారు గారు. శ్రీ రాజగోపాల్ గారు. అయ్యా వారి కుమారులు సిద్ధాంతి గారు. రాజగోపాల్ గారు. రాజగోపాల్ గారు. రాజగోపాల్ గారు. శ్రీమాన్ ఎన్ లక్ష్మీ నరసింహాచార్యులు గారు. ఈ సర్టిఫికేట్ కూడా గౌరీభట్ల సత్యనారాయణ శర్మ గారు. రంగు మేము ఒకటే కోరతాం, మాకు నృసింహ భాగ్యం కలగాలి, వారికి నృసింహ స్వామి దర్శన భాగ్యం కలగాలి. అర్జున్ గౌరీభట్ల సత్యనారాయణ శర్మ గారు,
వీరు యాదాద్రి దేవస్థానం ప్రధాన అర్చకులు, ప్రధాన పురోహితులు, వేద పండితులు, ఉభయ భాషా పండితులు. సోంపేట విశ్వనాథ్ అది కూడా పత్రం కూడా. టీకేవి రామానుజ హేమంత్ గారు, టీకేవి రామానుజ హేమంత్ గారు ఉన్నారా లేరా? పి మల్లయ్య గారు, టీజీ శబరేషన్ శ్రౌతి గారు, చిత్రరంజన్ హోతా గారు, చిత్రరంజన్ హోతా గారు, వేలేటి రామకృష్ణ శర్మ గారు, రావాలి, శ్రీకాంత్ శర్మ జోషి గారు, మీరు దేవస్థానం నుంచి వచ్చారా? మహంకాళి వారికి ఇగంతే వాళ్ళు అయిపోయింది. ఏం పేరుతో ఒక నిమిషం పిలుస్తా, ఇక్కడే ఉంది. వేలేటి రామకృష్ణ శర్మ గారు, శ్రీకాంత్ శర్మ జోషి గారు, కొంచెన దుర్గా నాగశాస్త్రి గారు, అనియారపు నారాయణ శర్మ గారు ఉన్నారా? సరే సరే. అన్యారపు నారాయణ శర్మ గారు, గాడిచెర్ల వారు, మీరు కూడా కొన్ని సర్టిఫికేట్ ఉండండి, మీరు కూడా ఉండండి. పాలెపు శ్యామ్ సుందర్ శర్మ గారు, అరే అయ్యా మిమ్మల్ని సర్టిఫికేట్ ఇవ్వమన్నా, సత్కారం అయిన వాళ్ళు కదా, ఉండండి పర్వాలేదు. మల్లాప్రగడ చంద్రశేఖర శర్మ గారు, మీరు అక్కడే ఉండండి అని అంతే. ఎల్లాప్రగడ చంద్రశేఖర శర్మ గారు, దేశపతి అనంత శర్మ గారు,
మరుమాముల రామచంద్రమూర్తి గారు. తిరుకోవెల కపీంద్ర స్వామి గారు. తిరుకోవెల కపీంద్ర స్వామి గారు. అయ్యో ధన్యవాదాలు. అయ్యో కొరిడి రాజేశ్వర శర్మ గారు. కొడుకుల సోమేశ్వర సిద్ధాంతి గారు. సర్టిఫికేట్ కూడా మీరు డిప్రెషన్ కాదు కదా? లేదండి, సిద్ధాంతి గారు. చేసాం కదా. ఈమె కాదు మేడం, మేడం గారు, మేడం గారికి. అయ్యా మీరు కొన్ని శ్రీమాన్ ఎందుకు వచ్చారు కదా. నేను ఉన్నవ ఆదిత్య పరిమళ కుమార సిద్ధాంతి గారు. ఉన్నవ ఆదిత్య పరిమళ ఉన్నారా? ఓకే ఓకే. నిత్య నిర్మలానంద యాత్ర యోగీశ్వర సిద్ధాంతి. ఎంపీ సర్టిఫికెట్లు ఇవ్వండి, ఎంపీ సర్టిఫికెట్లు ఇవ్వండి. రథం మధుసూదనాచారి గారు. ఇవ్వండి. అయిపోయిందా? రథం మధుసూదనాచారి గారు. మదనాచారి గారు లేరా? గోపాలకృష్ణ గారు ఉన్నారా? గోపాలకృష్ణ గారు రా. మరుమాముల నటరాయ శర్మ గారు. నాకు ఇచ్చేది 3.5. ఇగో తమ్ముడు ఒక్కడే ఉంది. పవన్ కుమార్ శర్మ గారు. పవన్ పవన్ వచ్చేది. ఇదిగో మర్చిపోయినా మమ్మల్ని. ఏడి రథం మొదలు ఎవరిది ఇచ్చేస్తాం. జనమంచి సీతారామ శర్మ గారు. రెడీ ఇట్లా రండి. వారి పేరు వారి ఇది ఆదిత్య కాదు. తీసుకో అయ్యా రండి. ఒక సర్టిఫికేట్ ఒకటి అయిపోయినారు కదా. ఇంకో ఉన్నాడు మా శంఖం నాగేష్ కుమార్ గారు. సర్టిఫికేట్ ఇది అయ్యా వెనక సర్టిఫికేట్. శంఖం శ్రీ నాగేష్ కుమార శర్మ గారు. గంటి నాగేష్ కుమార శర్మ గారు. వారు ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం ఉన్నా స్వచ్ఛందంగా శంఖానాదంతో కార్యక్రమాన్ని రక్తగడిస్తారు. నాగేశ్వర శర్మ గారు. శంఖనాదేశ్వర శర్మ గారు. అయ్యా అయ్యా
ఎవరైనా మర్చిపోయినామా ఇంకా? శ్రీ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు పుష్పగిరి పీఠం యొక్క ఆ శాలువా ప్రసాదాన్ని స్వీకరిస్తారు. రెండు నేను ఒకటి పర్లేదు. మఠంది తినాచే గారు పుష్పగిరి ఇంకెవరు ఎవరన్నా చూడండి ఒకసారి. రండి. హలో, శ్రీ భరద్వాజ్ గారు. భరద్వాజ్ గారు అయిపోయింది, చేసినాము. వచ్చింది. మహేష్ చంద్ర భరద్వాజ్ గారు దాదాపు 20 జ్యోతిష్య గ్రంథాలను వారు రచించి సమాజానికి అందించారు. నిత్య కృషివలురు జ్యోతిశాస్త్ర పరిశోధనలో. ప్రసాద్ అన్న దర్జీగుడి. రామశర్మ వెళ్ళిపోయినాడే. రామశర్మ గారు దర్జీగుడి రాన్న. దర్జీగుడి రామశర్మ గారు. ఉంది ఉంది ఉంది. చూడండి చూడు. బ్రహ్మశ్రీ ఇక్కడ ఉంది, ఇక్కడ చూడు. అరే ఇవన్నీ నటరాజ్ ఇవి కింద ఉన్నాయి చూడు. ఇంక బ్రహ్మశ్రీ అయినవోలు రాధాకృష్ణ శర్మ గారు. రాధాకృష్ణ గారు శ్వేతార్క గణపతి దేవాలయం నిర్వాహకులు, అయినవోలు అనంతమల్లయ్య సిద్ధాంతి పుత్రులు. నటరాజ్ తీసుకున్నా. శివశర్మ గారు ఇలా పేరు రాష్ట్ర చూడండి. ఇప్పుడు కొన్ని ఇచ్చినావు అన్నీ. శ్వేతార్క గణపతి దేవాలయం అయినవోలు సిద్ధాంతి గారు, ఆరుగురు సీనియర్ సిద్ధాంతి. శివశర్మ గారు అయ్యా. శ్రీ రామశర్మ గారు దర్జిగుడి దేవాలయం ప్రధాన అర్చకులు, సంతోషమాత దేవాలయం వారు అర్చక సంఘానికి ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేశారు. అనేక అర్చక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ట్రస్ట్గా కూడా చేశారు. అర్చక సంక్షేమ ట్రస్ట్. అనంతురాలే దేశపతి అనంత శర్మ పిలిచాను వచ్చింది. ఎవరైనా మర్చిపోయామా? గురుగారు మన వాళ్ళందరికీ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఇవ్వలే. సత్కారం చేసినాం. సర్టిఫికేట్ ఇచ్చానా? ఇంకా నాకెందుకు కొన్ని సరే. మణిదీప్ శర్మ గారు. మణిదీప్ శర్మ గారు సర్టిఫికేట్. అయ్యా మణిదీప్ శర్మ గారు కొద్దిగా కెమెరాకు. ఇట్లండి. మీరైతే రండి. వీరికి వేయండి. సర్టిఫికేట్ ఇచ్చారా? సర్టిఫికేట్ ఇంకా 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 స్వామి ఫణీంద్ర శర్మ. ఇంకెవరు పేరు ఫణి గారు రండి. ఫణి గారు మీరు ఉండండి. మీరు రండి. శాల్వా శాల్వా ఇట్రండి. అయ్యా స్వామి ఇట్రండి.
అది సర్టిఫికేట్ తీసుకోండి వారికి ఉండాలి అయితే శ్రీ ప్రకాష్ శర్మ గారు వారు అక్కడ దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారా? ఆలయం ఉన్నారా? ఒకసారి జోషి దత్తాత్రేయ శర్మ గారు, అయ్యా జోషి దత్తాత్రేయ శర్మ గారు వారు దోర్పల కాశీనాథ్ శర్మ గారు కాలు మీద వడగల సర్టిఫికేట్ రెండు జోషి దత్తాత్రేయ శర్మ గారు సర్టిఫికేట్ అయిపోయింది. ఇవ్వండి, రెండు ఇవ్వండి. రెండు ఇచ్చినావే స్వామి. సర్టిఫికేట్ ఇవ్వండి. ఇటు సర్టిఫికేట్. అయ్యా ఫోటో తీయండి. దత్తన్న మనం అయిపోయింది స్వామి. మా నిర్వాహకుల అలాగే ఈనాటి కార్యక్రమం ఇంత దిగ్విజయంగా సాగింది అంటే దానికి కారణం దర్శనం మరుమాముల వెంకటరమణ శర్మ గారు. వారిని సన్మానించవలసిందిగా యాదాద్రి దేవస్థాన అర్చకులైన నరసింహాచార్యులు గారిని, అలాగే శాస్త్రుల వెంకటరామ శర్మ గారిని కోరుతూ ఉన్నాం. అయ్యో మీరు చొక్కాతో ఉన్నారండి శర్మ గారు, అందుకే అంటున్నారు. ఎవరండి? ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్తైరంగైः సుష్ఠువాగుంసస్తనూभिः వ్యశేమ దేవహితం యదాయుః. ఓం శాంతి శాంతి శాంతి. ధర్మస్య అధర్మస్య ప్రాణిషు విశ్వస్య గవాం సంరక్షణమస్తు.
జ్యోతిష్శాస్త్రస్య సర్వతోముఖాభివృద్ధిరస్తు దిగ్విజయప్రాప్తిరస్తు శాస్త్రమిదం బహుళ ప్రచారే అస్తు. ఈనాటి తెలంగాణ విద్వత్ సభ నవమ వార్షిక విద్వత్ సమ్మేళనం నిర్వహించుకోవడానికి నవమ వార్షిక విద్వత్ సమ్మేళనం నిర్వహించుకోవడానికి మేము అడగగానే అనుగ్రహించి ఈ అద్భుత కార్యక్రమం వారు మొత్తం అనేక కార్యక్రమాలు అర్చనలు అనుష్ఠానాల్లో ఉన్నా ముందే ముగించుకొని మమ్మల్ని అందరినీ అనుగ్రహించి స్వామివారు ఇంతసేపు మనల్ని అందరినీ కూడా ఆశీర్వగ్రహం కురిపించినందుకు పుష్పగిరి జగద్గురు శంకరాచార్య పీఠానికి, జగద్గురువులకు, ఇక్కడ ఉండేటువంటి ఆస్థాన పండితులకు, సిబ్బందికి అందరికీ కూడా తెలంగాణ విద్వత్సవ పక్షాన సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తున్నాం.